2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి, అంటే విమెన్ మీద వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, అండ్ నక్షత్రాల వయసు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఒక మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు? తప్పకుండా అండి. నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మనము గ్రహాల విషయంలో మాట్లాడినా, మనిషి యొక్క స్వభావరీత్యా, ప్రకృతి యొక్క స్వభావరీత్యా, అతనికి వచ్చే ఎదురయ్యేటువంటి పరిస్థితుల రీత్యా మనం మాట్లాడినా 4 రకాలుగా విభజించబడి ఉంటుందండి. ఇది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే బయటకి సంబంధించింది. అది నేను వివరంగా చెప్తాను. నెంబర్ 1 ఏంటి అంటే నాగరాజు గారు, దీంట్లో స్థలదోష శక్తి అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా సందర్భాల్లో మీరు, నేను అందరూ వినే ఉంటారు ఈ మాట. నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక బాగా కలిసి వచ్చింది, లేకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి, మా అబ్బాయి ఇక్కడున్నంత వరకు, ఈ స్కూల్లో ఉన్నంత వరకు చాలా బాగున్నాడు, ఎప్పుడైతే ఆ ఫారెన్ వెళ్ళాడో లేకపోతే అక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఆ స్థలము, ఆ పరిస్థితి, అక్కడ నుంచి ఆ చేంజెస్ అనేవి ఖచ్చితంగా కనబడతాయండి. దాన్నే స్థలదోష శక్తి అంటాము. ఇది వాస్తుకి మనం ఇంక్లూడ్ చేసుకున్న, పరిస్థితులకు ఇంక్లూడ్ చేసుకున్న, ఆ మనిషి యొక్క జాతకానికి, జాతకం అంటే నథింగ్ బట్ కర్మ అండి. కర్మ బట్టి మనం అతను ఏ దిక్కుకు వెళ్తే మంచిది, కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటాడు అనేటువంటిది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో దాన్ని స్థలదోష శక్తి అంటాను నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి అన్నమాట. మానస దోష శక్తి అంటే కొంతమంది స్వతహాగా వాళ్ళ యొక్క స్వభావరీత్యా ఎక్కువగా చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళు చాలా యాంగర్ అనమాట. యాంగర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవర్ థింకింగ్, డిప్రెసింగ్ మైండ్, డార్క్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా డార్క్ ఫేజ్లో ఎక్కువగా ఉంటుంటారు. సైకిక్ మెంటాలిటీ ఉంటుంది. అది తప్పు కాదు, కానీ జాతకంలో చంద్రబలం లేనటువంటి వాళ్ళకి, క్షీణచంద్రుడు ఉన్న వాళ్ళకి అలాంటివి ఉంటాయని ఎప్పుడో ఆస్ట్రాలజీ చెప్పింది. ఖచ్చితంగా పైశాచికమైనటువంటి బాధలు ఉంటాయన్నమాట. అంటే దాన్ని ఏమంటాము అంటే ఈ ఓవర్ థింకింగ్, ఇలాంటి ఉన్నది లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ, కోపం, ఇలాంటివి ఎక్కువగా ఉండడం. దీన్ని మనం ఎంత తక్కువగా చూస్తే ఎంత ఎక్కువగా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక బ్లూ ప్రింట్ కాబట్టి యావరేజ్గా మాట్లాడుకుంటున్నామండి. నెంబర్ 3 ఏంటి అంటే అభిచార శక్తి అన్నమాట. దృష్టి ప్రభావం మీ మీద పడిందండి. మనం వింటూ ఉంటాం, దృష్టి నా మీద ఎక్కువగా ఉంది, బయటికి వెళ్ళి వచ్చాను. ఆ నెగిటివ్ ఆరా, ఈ నెగిటివ్ ఆరా దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. సో ఆ శక్తి అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. నెంబర్ 2 ప్రయోగ శక్తులు అనమాట. ఓం నమ శివాయ అనేటువంటిది అపారమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. దాన్ని తిరిగితే ఒక నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఆ దృష్టికోణం, ద్వేషపూరితమైనటువంటి దృష్టి నుంచి కానీ, ఆ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కోణం నుంచి కానీ ఖచ్చితంగా వస్తాయి. అవే అభిచార శక్తులుగా ఆల్రెడీ వర్ణించారండి. అండ్ 4వది ఏంటి అంటే అసుర శక్తి. ఖచ్చితంగా దేవుడు ఎలా అయితే ఉంటారో అలాగే అబ్నార్మల్ యాక్టివిటీస్ జరిగి, పారానార్మల్ యాక్టివిటీస్ జరగడానికి కారణమైనటువంటి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. సో దాన్నే మనం అసుర శక్తి అంటాము. ఎప్పుడైనా చాలా సందర్భాల్లో కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. పడుకున్నప్పుడు పీక నొక్కినట్టుగా అనిపించడం కావచ్చు, భయం వేయడం, ఎవరో కదిలినట్టుగా గజ్జల సౌండ్ వినబడడం కానీ, లేకపోతే ఒక ఏదో ఆత్మలు ఉన్నట్టుగా తెలియడం కానీ కొన్ని నక్షత్రాల వాళ్ళకి, మనం రాబోయే రోజు మాట్లాడుకుందామండి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి అలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించి సెన్స్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అది ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పింది. ఎగ్జాంపుల్ మఖా నక్షత్రం, వీళ్ళకి అధిపతి పితృదేవతలు. సో వీళ్ళు ఏంటి అంటే పితృదేవతలకు అనుగ్రహంతో సకము కోరికలతో జన్మించిన వాళ్ళకే శాస్త్రం చెబుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీతో ఉంటారండి నక్షత్రాలు అనేటువంటి వాళ్ళు. అదే నక్షత్రంలో పుట్టడానికి కారణం ఏంటి? ఒక్కొక్క ఎనర్జీ, ఒక్కొక్క కర్మ ఉంటేనే ఆ నక్షత్రంలో పుడతారు. అలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి అసుర శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది 100%. దానివల్ల వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతారు. ఆ ప్రాబ్లం, ఆ బ్లాకేజ్ క్లియర్ చేస్తే వాళ్ళు చాలా ఫ్రీ అయిపోతారు. ఇలాగ ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి సంబంధించి వారి స్వభావాలు, గ్రహాల రూపంలో వారి స్వభావాలు, జల తత్వరాశులని, పృథివీ తత్వరాశులని ఈ విధంగా వర్ణిస్తూ ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పిందండి. సో ఇక్కడ ఈ నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో ఏ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ముందే చెప్పింది. ఏ రాశుల వాళ్ళు, ఏ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ టైంలో వాళ్ళు ఇబ్బంది పడతారు, ఏ గ్రహ దశల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటిది కూడా చెప్పబడి ఉందండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ నెగిటివ్ ఎనర్జీస్లో
మృగశిర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫోర్స్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు? తప్పకుండా అండి. మృగశిర నక్షత్రము 1-2 పాదాలు వృషభ రాశిలో ఉంటే 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయండి. మేజర్లీ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడండి. ఈ కుజుడు అనేటువంటి జనరల్లీ వీళ్ళు చాలా మొండి అనమాట, స్టబాన్ పీపుల్. సో ఎవరికి తలవంచరు, ఎవరిని లెక్క చేయరు, కోపం ఎక్కువగా ఉంటుంది, ఇగో ఎక్కువగా ఉంటుంది. చాలా మంచివాళ్ళు, అతి మంచితనం కూడా ఉంటుంది. నిక్కచ్చిగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా కోపం ఉంటుంది అంటారు చూసారా, అది వీళ్ళ దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే కుజుడు కాబట్టి వెరీ యాక్టివ్ పీపుల్ అండి, అది వెరీ ఎనర్జెటిక్ పీపుల్ అని కూడా చెప్పచ్చు. కానీ వీళ్ళకి కలిసి రాకపోవడానికి లైఫ్లో 30 years ఆర్ లాంగ్ లాస్టింగ్ 40 years దాకా సరిగ్గా సెటిల్మెంట్ లేకపోవడం కొంతమందిని చూస్తూ ఉంటామండి. ఏజ్ 45-50 వస్తుంది, పిల్లలు పుడతారు, అన్నీ బాగుంటాయి కరెక్ట్గా, కానీ ఇంకా కెరీర్లో సెటిల్మెంట్ ఉండదు, ఇంకా అప్పులు ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. జనరల్లీ మృగశిర నక్షత్రం వాళ్ళని ఆ విధంగా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి స్థలదోష శక్తి వల్ల వీళ్ళు రాంగ్ ప్లేస్లోకి వెళ్ళి పనిచేయడం, రాంగ్ ప్లేస్లో ఎక్కువగా కాలం గడిపేయడం, రాంగ్ ప్లేస్లో టైంపాస్ చేసి వదిలేయడం, రాంగ్ ప్లేస్లో సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోవడం, రాంగ్ ప్లేస్లో సరిగ్గా నేర్చుకోలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా స్థలదోష శక్తి వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది పెడతాయండి. బికాజ్ కుజుడు కాబట్టి. జనరల్లీ వీళ్ళు ఏదైనా ఇంట్లోకి వెళ్ళారంటే దక్షిణం పెరిగినటువంటి ఇల్లు కావచ్చు, లేకపోతే సౌత్ ఫేసింగ్ సౌత్ ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి ఇల్లు కావచ్చు, యమస్థానం యాక్టివేషన్లోని ఇల్లు కావచ్చు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి. వీళ్ళు సహాయంగా వీళ్ళు ఎవరి దగ్గర అయితే పని చేస్తారో వాళ్ళు చాలా బాగుపడతారు, కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయే అవకాశాలు ఉంటాయండి. బికాస్ తలదోష శక్తి, వీళ్ళ సహాయము, సహకారము, మంచితనము, నిక్కచ్చితనము, ట్రాన్స్పరెన్సీగా ఉండేటువంటి విధానం కావచ్చు, కోపంగా ఉండి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ చాలా బాగుంటాయి. అది వీళ్ళ బాస్కి, వీళ్ళ అధిపతికి, వాళ్ళందరికీ బాగా కలిసి వస్తుంది. కానీ వీళ్ళకి మాత్రం అది రిఫ్లెక్షన్ రాదు. సో వీళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు, ఆ 20,000 30,000. సో ఇలాంటి ఆలోచనలతోనే వాళ్ళు ఉండిపోతారండి. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎదగాలి అంటే రైట్ ప్లేస్లోకి వెళ్ళాలి, రైట్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, రైట్ జాబ్లోకి వెళ్ళాలి, రైట్ డైరెక్షన్లోకి వెళ్ళాలి, రైట్ కోర్సెస్ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే వాళ్ళకి ఆ సక్సెస్ అనేటువంటిది వస్తుందండి. బికాజ్ వీళ్ళకి అది ఉంటుంది, నిలకడగా లేకపోవడం అనేటువంటిది శాస్త్రంలోనే చెప్పబడింది. ఎందుకు వస్తుందంటే ప్లేస్ అనమాట, స్థలదోష శక్తి. నెంబర్ 2 ఏంటి అంటే మానస దోష శక్తి అండి. స్టార్టింగ్లో మనము నిక్కచ్చితనంతో ఉండడం వల్ల వీళ్ళకి కోపం ఎక్కువ అని అనుకున్నాక చూసారా అండి. ఈ కోపం వల్ల కావచ్చు, ఈగో వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో పనిని వదిలిపెట్టి మరీ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో దానివల్ల ఆ ఉన్నటువంటి ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకునేటువంటి దానివల్ల, షార్ట్ టెంపర్ వల్ల, 1-2 పాదంలో ఉన్న వాళ్ళు రిలేషన్షిప్స్ వల్ల టైం అనేటువంటిది చాలా వేస్ట్ అయిపోతుంది. లైఫ్లో ఎవరో ఒక విమెన్ వల్ల కావచ్చు, లేదా మెన్ వల్ల కావచ్చు, రిలేషన్షిప్స్ వల్ల కంప్లీట్లీ జీవితంలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అదే 3-4 పాదం వాళ్ళంటే రాంగ్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే చెడు సహవాస దోషం వల్ల కావచ్చు, వాళ్ళు ఆ స్థల దోష శక్తి అనమాట. అంటే రాంగ్ ప్లేస్కి వెళ్ళడం, రాంగ్ పీపుల్తో మీట్ అవ్వడం, రాంగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం, వీటి వల్ల టైం వేస్ట్ అయిపోతుందండి. సో మేజర్లీ వీళ్ళకున్నటువంటి మానస దోషశక్తి వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారంటే 3-4 పాదం వాళ్ళు ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా పడతారండి. ఎలాంటి ప్రాబ్లం పడతారు? 3-4 పాదం వాళ్ళు మీరు బాగా గమనిస్తే మీ మ్యారేజ్కి అండ్ మీ కెరీర్కి చాలా ఇంటర్లింక్ ఉంటుందండి. ఎలా ఉంటుంది అంటే మీ మ్యారిటల్ లైఫ్లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎంటర్ అవుతాయో కరెక్ట్గా అదే ప్యారలల్గా మీ కెరీర్లో కూడా జాబ్ అనేటువంటిది పోవడం కానీ, అక్కడ మీ పెర్ఫార్మెన్స్ అంతా తగ్గిపోవడం కానీ, ఎనీథింగ్ మనం బాహ్యంగా చూడాలంటే ఇక్కడ ఉన్న టెన్షన్స్కి ఇక్కడ నేను సరిగ్గా ఫోకస్ చేయలేకపోయానండి అని చెప్పొచ్చు మీరు. కానీ దానికి రెండింటికి ఇంటర్లింక్ ఉంటాయి, బికాస్ అధిపతి గురుడు కాబట్టి. మీకు అక్కడ మంచి పేరు రాకపోవడం, అవమానపడడం ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడైతే కెరీర్లో నేను ఈ జాబ్ మారదాం అనుకుంటున్నాను, లేకపోతే నాకు శాలరీ తగ్గిపోయింది, ఇప్పుడు ఏం రావట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లోకి మీరు వచ్చినప్పుడు, గురుబలం తగ్గినప్పుడు, ఆ ప్యారలల్గా ఇక్కడ చూస్తే మీ మ్యారిటల్ లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఎంటర్ అవుతాయి. బికాజ్ మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయండి. సో వీళ్ళకి 3-4 పాదం వాళ్ళకి అది ఎందుకు అంటే మానస దోష శక్తి వల్ల మీకు బిజినెస్ అనేటువంటిది చాలా యాప్ట్ అవుతుంది. బిజినెస్ మైండ్ సెట్ అనేటువంటిది మీకు ఉంటుంది. 1st and 4th లార్డ్ బుధుడు కాబట్టి మల్టిపుల్ టాస్కింగ్, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ కావచ్చు, ఇలా వ్యాపారం మైండ్ వర్క్ ద్వారా సంపాదించే యోగం మీకు ఉంటుంది. కానీ మీరు సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడం వల్ల, చిన్న వయసు నుంచి దానికి సంబంధించిన వాటిలో వెళ్ళకపోవడం వల్ల, బికాజ్ అది కర్మ. 10th లార్డ్ గురుడు అవుతున్నారు, ఆయన పాపి అవుతున్నారు కాబట్టి ఆ కర్మను అనుభవించే విధంగానే చేస్తూ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటి అంటే మానస దోష శక్తి అండ్ స్థల దోష శక్తి రెండూ కూడా 1, 2, 3, 4 పాదం వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. వీళ్ళకి చూస్తే ఎలాంటి నక్షత్ర దోషము పుట్టడం, ఏ నక్షత్ర పాదంలో జన్మించినా నక్షత్ర దోషం కూడా వీళ్ళకు ఉండదండి. మీరు ఒకవేళ చూస్తూ ఉంటే వే, ఓ, కా, కి అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే
తప్పకుండా మీది మృగశిర నక్షత్రం అవ్వచ్చు, ఈ అక్షరాల మీద పేరు ప్రారంభమైన వాళ్ళు కూడా గమనించండి. మీకు తెలిసిన వాళ్ళల్లో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాపర్టీస్ అన్ని వాళ్ళల్లో కనబడతాయి. ఇంకా ఏంటి అంటే అందుకే జనరల్లీ వీళ్ళు ఎవరి దగ్గర పని చేయడానికి ఇష్టపడరు. ఓన్గా ఇండిపెండెంట్గా నా కెపాసిటీతో నేనే ఎదగలను అనేటువంటి ఒక పొటెన్షియల్తో ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. ఒక జెమాలజిస్ట్ కావచ్చు, రీసెర్చ్ చేసే సైంటిస్టులు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, పొలిటిక్స్లో తిరిగేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనమాట. అంటే నేను ఎదగాలి, నేనే హై పొజిషన్లో ఉండాలి అనేటువంటి తాపత్రయం వీళ్ళకు ఉంటుంది. సో దాన్ని కరెక్ట్ డైరెక్షన్లో మీరు తీసుకువెళ్ళగలిగితే ఖచ్చితంగా 30 years తర్వాత ఒక బిగ్ సక్సెస్ అనేటువంటి ఖచ్చితంగా కనబడుతుంది. సో ఇప్పుడు నడిచేటువంటి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మనం చూస్తే నాగరాజు గారు 1-2 పాదాలు వాళ్ళకి ముఖ్యంగా ఈ వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు కాబట్టి కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకు అని అంటే శని అనేటువంటి ఆయన 11th హౌస్లోంచి 10th హౌస్లోకి రాబోతున్నారు. అక్కడ కంటంక్షన్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత అక్టోబర్ 1st వీక్లో ఆ గురుడు అనేటువంటి ఆయన 3rd హౌస్లోకి రాబోతున్నారు. మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం కావచ్చు, వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు, దానివల్ల జాబులు ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా అవ్వడం, ఎంత ట్రై చేసినా జాబ్ రాకపోవడం, అసంతృప్తి, ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయండి 1-2 పాదాల వాళ్ళకి. కానీ 3-4 పాదాల వాళ్ళకి అలా ఉండదు నాగరాజు గారు. ఎందుకంటే 2వ స్థానమైన కర్కాటకంలోకి గురుడు ఎగ్జాల్టేషన్లోకి వెళ్తూ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే బిజినెస్లో ఉన్న వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది, తర్వాత కెరీర్లో మంచి గ్రోత్ ఉండబోతుంది, ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి విద్యార్థులకి మంచి గ్రోత్ కాబోతుంది, వివాహాది శుభ కార్యక్రమాలన్నీ కూడా మంచిగా అన్నీ ఓకే అవ్వబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ సంతానం విషయంలో గుడ్ న్యూస్ వినబోతున్నారు. అండ్ ఇంకా చెప్పండి బంగారం కొనుక్కునేటువంటి యోగాలు, వాహనం కొనుక్కునేటువంటి యోగాలు, ఎవ్రీథింగ్ మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, సడన్లీ ఫేమ్ అనేటువంటిది రావడం మిథున రాశి వాళ్ళకి కనబడుతుంది. యాక్చువల్లీ మిథున రాశి వాళ్ళకి కంటకషన్ స్టార్ట్ అయిందండి, కానీ శని మళ్ళీ వక్రించడం, మళ్ళీ వెనక్కి రావడం, ఈ యొక్క పరిస్థితుల వల్ల ఓన్లీ ఫర్ 90 days సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా 90 రోజుల పాటు ఈ ఫలితాలు అనేటువంటివి ఉంటాయండి. ఎందుకంటే గురుడు అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అక్కడ దాకానే ఉంటుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు మృగశిర 3-4 పాదం వాళ్ళు ఈ 90 daysలోనే మీరు ఏదైనా సాధించాలి. ఖచ్చితంగా మీ డబ్బు కావచ్చు, పేరు కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఎనీథింగ్. ఈ 90 days మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 పాదం వాళ్ళు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, తీసుకోవద్దు, ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, జాబులు మారద్దు, ఏమీ చేయొద్దు, హోప్స్ అనేటువంటివి పెట్టుకోవద్దు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు రెమెడీ ఏ విధంగా చేసుకోవాలండి? ముఖ్యంగా మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడండి. అదేవిధంగా చెప్పాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే వితిన్ డేస్లో వీళ్ళకి బౌన్స్ బ్యాక్ మూమెంట్స్ అనేటువంటివి కనబడతాయి. అంటే ఓవర్కమ్ చేయగలుగుతారనమాట. లేదు మేము అలా చేసుకోలేము, మాకు తెలియదు అనుకుంటే మంగళవారం రోజు కందులు కేజింపావు దానంగా ఇవ్వండి, చాలా బాగా మీకు రిజల్ట్స్ కనబడతాయి. 3-4 పాదం వాళ్ళైతే శనగలు కేజింపావు దానంగా ఇవ్వండి. ఎందుకంటే మీకు పర్సనల్ చార్ట్లో కూడా గురుబలం తక్కువ ఉంటుంది జనరల్లీ. ఒకవేళ లేదు అక్కడ బాగుంది అనుకుంటే ఇవ్వాల్సిన పని లేదు. 1-2 పాదం వాళ్ళు గోసేవ ఎక్కువగా చేయండి. ఆవుకి ఎక్కువగా సేవ చేస్తే గురుబలం పెరుగుతుంది, మంచి మనీ అనేటువంటివి చూస్తారు. రెమెడీస్ ఏమైనా ఉంటాయండి? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే కొంతమందికి ఏంటంటే పర్సనల్ చాట్ త్రూ మిమ్మల్ని వచ్చి కలవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వీటికి రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత చాలామంది నాకు వచ్చినటువంటి వాళ్ళలో కావచ్చు, నేను చూసిన వాళ్ళలో కావచ్చు, నేను సరైన వృత్తిలోకి వెళ్ళకపోవడానికి నా తల్లిదండ్రులే కారణం, లేకపోతే నేను నా జీవితం ఎలా ఉండడానికి ఆ దేవుడే కారణం అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్లో ఆలోచించడం మొదలుపెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తారండి. అదే పాస్ట్ లైఫ్లో వాళ్ళు కరెక్ట్గా ఏ డైరెక్షన్లోకి వెళ్తే బాగుంటుందో వాళ్ళకి తెలిసినట్లయితే ఇప్పుడు ఆ కర్మ అనుభవించేవారే కాదేమో. సో అలా ఎవరున్నా సరే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఒక బ్రదర్లా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, లేకపోతే ఒక ఆస్ట్రాలజర్లా కావచ్చు, మెంటర్లా కావచ్చు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ చార్ట్ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు మీకు ఏ విధంగా ఉంది అండ్ ఎలా ఉంటే మేము లైఫ్ని బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాము అనేటువంటి విషయాలు కనుక ముందే తెలుసుకొని ఏదైనా దోషాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు, వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.